ఇవాళ నేను సొరకాయ టమాటా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలండి. అందులో కొంచెం పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా మగ్గాక టమాటాలు. నేను హాఫ్ సొరకాయకి 3 టమాటాలు తీసుకున్నానండి. ఇలా మగ్గాక పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా టమాటాలు బాగా మగ్గాక 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు ఈ విధంగా అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలండి. ఇందులో వాటర్ అవసరం లేదు. సిమ్లో ఉంచితే వాటర్ ఊరుతాయి. మిడిల్లో ఒకసారి కలుపుకోవాలండి, అడుగు అంటుకోకుండా. సొరకాయ కర్రీలో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందులో ధనియాలు, చెక్క, మొగ్గలు, అలాగే యాలకులు వేసానండి. నేను కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉంటుందని. ఇవి బాగా చల్లారాక మిక్సీ బట్టి పొడి చేసుకోవాలి. ఈ విధంగా అయిందండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా అయ్యాక ప్రిపేర్ చేసుకున్న మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అంతేనండి, సొరకాయ టమాటా మసాలా కర్రీ రెడీ. దించేసుకొని సర్వ్ చేసుకుంటే అది సరిపోతుంది.